పార్టీ మిత్రులందరూ కూడా ఫోటో తీసుకోవాలి. 19వ పేజీలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో పెట్టి ఇందులో స్పష్టంగా 3% రిజర్వేషన్ ఇస్తా, 1500 పెన్షన్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ప్రత్యేకంగా ఇస్తా, ఉద్యోగాలు ఇస్తాము. అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తా, అదేవిధంగా ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంచిగా ఉన్న వాళ్ళను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, విద్యార్థులను, ఉద్యోగ సంఘాలను మోసం చేసిందంటే కనీసం వాళ్ళ సమస్యల మీద వాళ్ళ శక్తియుక్తులతో పోరాటం చేయగలరు. కానీ భౌతికంగా ఇదే కాదు, అంగవైకల్యం ఉన్న వాళ్లకు ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళకు అవసరమైన అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇందులోనే చెప్పడం జరిగింది. మరి శాసనసభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఈ మేనిఫెస్టోనే ఖురాన్, ఈ మేనిఫెస్టోనే భగవద్గీత అని ఆనాడు చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బైబిల్ అనుకునే, ఖురాన్ అనుకునే, భగవద్గీత అనుకునే ఈ ఎన్నికల మేనిఫెస్టోను ఉల్లంఘించాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ శిక్ష విధించాలో ఇక్కడికి వచ్చిన వికలాంగ సోదరులే ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొట్టుని కొడుగోలు కొడితే కొడుగోలు పోచమ్మ కొడుతుందని పెద్దలు చెప్పారు. ఇవాళ మిమ్మల్ని ఇంతమందిని ఉద్యోగాలు ఇవ్వక పెన్షన్లు ఇస్తే కూడా ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ ఉంటే వికలాంగుల పెన్షన్ ఇవ్వడానికి, వికలాంగుల పెన్షన్ ఇస్తే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు మీకు ఎక్కడ రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. కాబట్టి మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి మీ తరఫున పోరాటం చేయడానికి మీరు అధైర్యపడాల్సిన పని లేదు. మీకు ఎవరు అండగా లేదని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి ఈనాడు అందరినీ ఆదుకోవడానికి ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉన్నది. ఇవాళ శాసనసభలో మీ సమస్యల మీద, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మీద మాట్లాడడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి అండగా ఉంటాడని చెప్పి సోదరులందరికీ తెలియజేస్తున్నాను. మీరు కొత్త ఏమీ అడగలే, మీరు కొత్తమ కోరికలు కోరలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికలప్పుడు మీ ఓటు, మీ కుటుంబ సభ్యుల ఓటు కొల్లగొట్టడానికి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన హామీలనే మీరు అమలు చేయమని అడుగుతున్నారు. ఇవాళ మీకు ఇచ్చిన హామీలు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని 2.5 సంవత్సరాలైంది. ఇక మిగిలింది 2.5 సంవత్సరాలు. సగం కాలం పూర్తయినా
లేదు. ఆయన 8 నెలల 150 గదుల గడిని 9 ఎకరాలను నిర్మించుకున్నాడు. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 8 నెలలలో 150 గదుల గడిని 8 నెలలలో 150 గదుల గడిని 8 నెలలలో 150 గదుల గడిని నీ ఇంటి కోసం నిర్మించుకున్నావు కదా 9 ఎకరాల. మరి ఈ వికలాంగులకు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క దగ్గరైనా ఒక్కరికైనా ఇచ్చినవా అని అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు నువ్వు మానవత్వం ఉన్న మనిషివేనా అని నేను అడుగుతున్నా. ఇవాళ జీవితం భారమైపోయి కుటుంబ సభ్యులకు భారమైపోయి ఈనాడు వికలాంగుల కోసం తమ కుటుంబ సభ్యులు బాధపడుతుంటే వాళ్ళ ఆవేదనను చూడలేక ఆత్మ గౌరవంతో బ్రతకలేక వికలాంగులు ఈనాడు ఇంత ఆత్మక్షోభకు గురవుతుంటే కనీసం ఒక్కసారైనా ఆ సంఘం వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటివి, మీ సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఒక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారిని నేను అడుగుతున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కోటేశ్వరరావు గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ఉన్న శాఖను తీసుకెళ్లి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపినమంటే వికలాంగుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పార్టీ మిత్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ స్పష్టంగా మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నిజంగానే 100% అంగవైకల్యం ఉన్న వాళ్లకు 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీరాల్సిందే. ప్రతి ఉద్యోగంలో 3% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ రాజకీయ పరమైన రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇంతకుముందు ఆర్ కృష్ణయ్య చెప్పినట్టు ఆంగ్లో ఇండియన్లకు మనల్ని పాలించిన తెల్లదొరల కోసం అసెంబ్లీలో పార్లమెంట్ లో రిజర్వేషన్లు ఉన్నాయి. నామినేటెడ్ విధానం ఉంది కానీ పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు లేవు అని అంటే ఇది ఆలోచించాల్సిన విషయం, సవరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళ సమస్యల మీద వాళ్ళే మాట్లాడుతుంటే ఆ సమస్యల పట్ల అవగాహనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను నిలదీసి తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాటం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవాళ మా మిత్రుడు సామరంగారెడ్డి మీ అందరి పట్ల సానుభూతితో కొప్పుల నరసింహారెడ్డి, సురేందర్ యాదవ్, ఇక్కడ ఉండే ఎల్బీనగర్ ఉండే మిత్రులందరూ ఆర్ కృష్ణయ్య సహకారంతో మీకు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోయినా మీ మానసిక ఉల్లాసం కోసం మీకోసం మీ తరఫున పోరాటం చేయడం కోసం మిత్రులు మీకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి విజ్ఞప్తి మేరకు ఎంత పనుల ఒత్తిడి ఉన్నా ఖచ్చితంగా మీ దగ్గరకు రావాలని వచ్చినా మీకు ఒక భరోసా ఇస్తున్నది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మేడిపల్లి సత్యం కావచ్చు, యూనివర్సిటీ నుంచి వచ్చిన మా చాలా మంది యువమిత్రులందరూ కూడా మీ తరఫున కలం విప్పుతారు. కాబట్టి ఇవాళ మీరు ఎవరు అదేగా పడాల్సిన పని లేదు. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమస్యల మీద నిలదీస్తాం. మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పోరాటం చేద్దాం. ఆ సందర్భంలో కూడా మా కొన్ని నాగేశ్వరరావు గారికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టినా మీరు ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం కోసం ఇంద్రాబాద్ దగ్గర దీక్ష మీరు ప్రకటించండి. మీ తరఫున నేను 2 రోజులు అక్కడ దీక్షలో మీకు తెలియజేస్తున్నా. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది. నిన్నటి సరిగ్గా 2.5 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లిన కవులు, కళాకారులు, విద్యార్థులు, మా తరువు ఎల్లట లాంటి యువ మిత్రులు, వాళ్ళందరి పోరాటాలతో వాళ్ళందరి
అకుంఠిత దీక్షతో వాళ్ళ ప్రాణ త్యాగాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆనాడు నవంబర్ 29 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీక్ష చేస్తా అని చెప్పి దీక్ష మొదలుపెట్టి రోసయ్య గారు వారిని తీసుకెళ్లి ఖమ్మం జిల్లా దవాఖానలో షరీఫ్ చేస్తే పొద్దున మొదలుపెట్టి సాయంత్రం నిమ్మరసం దాగి ఆయన మొదటి రోజు వచ్చి ఇస్తే తాగినట్టుగా తాగి వీడియో రిలీజ్ చేపిస్తే మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిమ్మరసం కాదురా మా రక్తం తాగు బిడ్డ, నువ్వు హాస్పిటల్ నుంచి వల్ల బయటకు వస్తే నిన్ను అదే దవాఖాన షరీఫ్ చేస్తామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు ఎక్కితే మళ్ళీ భయపడిపోయి మళ్ళీ దవాఖాన చేరేది. అప్పుడే ఆనాడు నవంబర్ 29 నాడు ఉద్యమం మళ్ళీ వెనక్కి పోతుందేమో, తెలంగాణ రాష్ట్రం రాకుండా పోతుందేమో అనే ఆందోళనతో నేను ఆత్మ బలిదానం చేసుకుంటేనైనా కేంద్రంలో ఉండే పాలకులకు కనువిప్పు కలుగుతుంది, వాళ్ళ మనసు కలుగుతుంది, అట్లయినా నా ప్రాణాలు బలి ఇచ్చైనా తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే తన సహచరులకు తనతో చదువుకున్న మిత్రులకు ఉద్యోగాలు వస్తే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఇదే ఎల్బీనగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా, బాబు జగ్జీవన్ సాక్షిగా నిలువెత్తు యువకుడు శ్రీకాంతాచారి నూనె మీసాల యువకుడు పెట్రోల్ మీద పోసుకొని తగలబెట్టుకుంటే భగభగా మండుతుంటే కూడా అమ్మను తండ్రిను గుర్తు చేసుకోలేదు. ఆనాడు జై తెలంగాణ అని చెప్పి నినదించదు తెలంగాణ రాష్ట్రం కావాలని. అలాంటి శ్రీకాంతాచారి 29న పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటే డిసెంబర్ 3 నాడు వారు పరమపరించడం జరిగింది. ఇవాళ డిసెంబర్ 3 మీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన శ్రీకాంతాచారి కూడా డిసెంబర్ 3 నాడే అమరవీరులైన అక్కడి నుంచే మీ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే మేనిఫెస్టోలో పెట్టాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, నేను ముఖ్యమంత్రి అయితే అద్భుతమైన ప్రపంచంలోని త్యాగాలకు ప్రతీకైన అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తా అని చెప్పి ఇదే మేనిఫెస్టోలో చెప్పాడు. 2.5 సంవత్సరాలు పూర్తయింది, కనీసం పునాదులు కూడా ఆయన మాత్రం రాష్ట్రపతి కంటే పెద్ద బంగళా 9 ఎకరాలలో 150 గదులతోటి బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లతోటి ఇవాళ నిర్మించుకున్నాడు. ఇది న్యాయమా? విద్యార్థి లోకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అది పక్కన పెడితే ఆనాడు పొలిటికల్ శ్రేయస్సుని నిర్మించి అన్ని రాజకీయ పార్టీలను ఒక కొడుకు కిందకు తీసుకొచ్చి అందరినీ సమన్వయం చేసుకొని తెలంగాణలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి వాళ్ళను సమన్వయం చేసుకొని ఎజెండాలకు అతీతంగా పొలిటికల్ చేసి చైర్మన్గా కోదండరాం గారు గ్రామాన గల్లీలో ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వానికి మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారు అంటే ఎవరైనా 2 చేతుల్లో నమస్కారం పెడతారు. ఉద్యోగస్తులు రైతులు సుఖశాంతులతో బ్రతకాలి, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలి, వాళ్ళ బ్రతుకుల కోసం 60 సంవత్సరాల తర్వాత ఉద్యోగ పదవి నిర్మాణం చేసి తన బిడ్డలతోనూ భార్య బిడ్డలతోనూ అమెరికాలో ఎక్కడో ప్రశాంతమైన జీవితం గడపాల్సిన కోదండరాం గారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఈ ప్రభుత్వం చేతిలో అస్తవ్యస్తమైన పాలన మీద ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే అలాంటి కోదండరాం గారిని పట్టుకొని నీకు సిగ్గుగా అని అడుగుతున్నావు కదా కేటీఆర్, నీ భాష సమంజసమా అని అడుగుతున్నా, నీ పద్ధతి అని అడుగుతున్నా. కోదండరాం గురించి నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఉద్యమం చేసినప్పుడు నువ్వు అమెరికాలో బాత్రూమ్లు సింపల్ కలుపుకుంటా బతుకున్నావు. కేటీఆర్, తెలంగాణ ఉద్యమం గురించి నీకేం తెలుసు? నీ అబ్బాయి ఇంటికి పోయి కోదండరాం ఏదో కోదండరాం గారితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? ఆనాడు నువ్వు అమెరికాలో బాత్రూంలో హోటళ్లలో సిప్పలు పెట్టే సందర్భంలో తెలంగాణ సమాజంలో తండాలలో కూడలలో మారుల పల్లెలలో
పోషిస్తావా? ఇవాళ నువ్వు నీ అయ్యా ఎవరితో తిరుగుతున్నారని అడుగుతున్న కేసీఆర్ తెలంగాణ వద్దే వద్దని చెప్పి రాజ్యసభలో అడ్డం పడ్డ కేవీపీ రామచంద్రరావుతో అండగాడుతున్న మాట వాస్తవం కాదా? ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికల ఇంత పెద్ద ఫోటో ఈ అయ్యని కేవీపీ రామచంద్రరావు ఫోటో ప్రచురించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ ఒక్కన్న పెట్టుబడిదారులు ఆనాడు నిన్నే 1000 కోట్ల నుంచి తెలంగాణ ఉద్యమం కొనుక్కోవడానికి పోయిన పేదల మాత్రముడు తెలంగాణ వచ్చిన తర్వాత జైల్లో పెట్టాలన్న కదా కేవీపీ రామచంద్రరావు నీ అయ్యా మరి ఇంకో జైల్లో పెట్టలేదు. ఇవాళ ఒకటే తలలో పెట్టుకొని ఇద్దరు శరవపక్కన నీ అయ్యా కేవీపీ రామచంద్రరావు తింటున్నారు కదా, ఎవరి సొమ్మని తెలంగాణ బిడ్డల సొమ్ము కాదా అని నేను అడుగుతున్న కేసీఆర్. అదే